నేను వాళ్ళ నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను. పాస్టర్ గారు కూడా చిన్నయనే అప్పుడు. అయితే చాలా స్పిరిచువల్గా నేను నేర్చుకున్నది అయితే వాళ్ళ ఫాదర్ గారు మార్టిన్ గారే. వాళ్ళ సంఘంలో అయితే నేను బలపడ్డాను ఎక్కువగా. హోలీ స్పిరిట్ అంటే ఏంటో, తర్వాత క్లాప్స్ కొట్టడం, హల్లెలూయా చెప్పడం ఏంటో నేను మా అక్కోళ్ళ దగ్గర ఉండి చదువుకునేదాన్ని. ఆ 2 ఇయర్స్ నేను ఇంటర్మీడియట్ వారి చర్చ్కే వెళ్ళేదాన్ని. ఈవేళ విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది చర్చ్ అనొచ్చు, చాలా పెద్ద చర్చ్ నిజంగా. అలాంటి మరి స్టార్టింగ్లో కూడా మాకు ఓపెనింగ్ కూడా వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని కూడా చాలా బలపరిచి స్టార్టింగ్లో మాకు వర్తమానికులుగా వచ్చారు. మరలా మేము ఎవరు పిలవాలనుకున్నప్పుడు పాస్టర్ గారికి రాత్రి ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. మార్నింగ్ కూడా చేశాను, ఫోన్ ఎత్తలేదు. తర్వాత మళ్ళీ అయ్యగారే ఫోన్ చేశారు. వారు కూడా నిజంగా ఖాళీ టైం ఉండదు ఆయనకి, అసలు డిసెంబర్ మాసం అని కాదు, ఎప్పుడు ఖాళీ ఉండదు. వారు కూడా ఉండడం మన దగ్గర ఆశీర్వాదకరమని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా స్నేహిత మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు అయినటువంటి సతీష్ బ్రదర్, మరి మా సన్నిహితులు, మరి మా సహోదరులు, వారు కుటుంబంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచి బలపరిచి మరి ప్రతి విషయంలో వారు మేము హోమ్ నడిపించడంలో అన్ని విషయాల్లో మాతో షేర్గా ఉంటూ ఆ కుటుంబం మరి మా కోసం ఎంతో బలపరుస్తున్న కుటుంబం. వారి యొక్క మా షైన్ ఫర్ జీసస్ చిల్డ్రన్ తరఫున మరి వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్లో చెప్పాలి కానీ వారి గురించి, ఎందుకంటే మంచి మినిస్ట్రీలో వాడబడుతున్నారు. అయితే మరి ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, ఆశా చెప్పినట్లుగా మరి మా సేవియర్ చర్చ్ ఫౌండర్ గారు అయినటువంటి మరి సూర్యారావు గారు. ఆయన ఎంతో కష్టపడి ఈవేళ మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే కేవలం అలాంటి పెద్దవాడి ప్రార్థన. వాళ్ళు చాలా కష్టపడి చిన్న చిన్న టెంట్స్ వేసుకుని ఈరోజు అంత పెద్ద చర్చిలో ఆరాధన చేస్తున్నామంటే కేవలం వారి ఎవరైతే ఉన్నారో అయితే మరి వారి గురించి చెప్పాను, దీంతో ముగిస్తున్నాను.